శరణమయ్యప్ప. పంబా నది పరిసర ప్రాంతాల్లో ఉన్నాం స్వామి. ఇక్కడ చూడండి పని అవుతుంది. పంబాలో నీళ్లు కూడా లేవు. రేపు దేవాలయం ఓపెనింగ్ ఉంది, రేపు 14వ తేదీ కాబట్టి ఇక్కడ పనులు అవుతున్నాయి. చూడండి పంబా నది. చాలామంది శబరిమలకు వచ్చి పంబాలో స్నానం ఆడి ఇక్కడ బట్టలన్నీ ఇక్కడ వదిలేస్తారు స్వామి. పంబాలో బట్టలు వదిలేస్తారు. దయచేసి అది చూడండి. పంబాలో వదలాల్సినది మీ చెడు అలవాట్లు మాత్రమే స్వామి. మీరు వాడి పడేసిన బట్టలు కాదు అయ్యప్ప. దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. పంబా నది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. దక్షిణ భారత గంగా నది. ఈ గంగా నదిలో మనం వదిలాల్సింది మన చెడు గుణాలు కానీ మన బట్టలు కాదు స్వామి. రేపు అక్కడ నుంచి నీళ్లు కూడా వదులుతారు. అప్పుడు నీళ్లు పారుతుంటాయి స్వామి. ఇక్కడ అంతా కూడా ఇది పంబా. చూడండి మాస పూజ, మీనం మాస పూజకు వచ్చినాం. కాశ్మీర్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా అదృష్టము శబరిమల ఇంత ప్రశాంతంగా, పంబా పరిసర ప్రాంతాలు ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు రేపు ఒక రోజు ముందుగా ఇక్కడికి రావడం జరిగింది. చూడండి మీ అందరు చూడడానికి వీడియో చేస్తున్నాము. పంబాలో అస్సలు నీళ్ళు లేవు. నేను అనుకుంటా రేపు ఇక్కడ చిన్న డ్యామ్ లాంటిది ఉంది, అక్కడ నుంచి నీళ్లు వదులుతారేమో. స్వామి శరణమయ్యప్ప.